హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మొన్న నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను. సైజు బ్లౌజ్ లెంత్ 12.5 వచ్చింది. నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 13 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ 8 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నడుము సైజు 9 ఇంచులు వచ్చింది. నేను 9.5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ సైజు 8.5 ఉంటే 9 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ తీసుకున్నాను. పెద్ద పట్టీ లెంత్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. క్లాత్ మొత్తం ప్లేనే ఉంది కాబట్టి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ. మనం కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే బ్లౌజ్ కుట్టడం ఈజీ అయిపోతుంది. అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని అన్ని పార్ట్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత కుట్టుకుంటే తొందరగా అయిపోతుంది. మిషన్ కుడుతున్నారు అని అంటే చాలామంది చిన్న చూపుగా చూస్తారు. అలా చూడడం ఎందుకో నాకు తెలీదు. ఎందుకు అని అంటే మనం ఏదైనా లేకుండా సర్వే కాగలుగుతాం. ఏ పండుగ వచ్చినా, ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ ఖచ్చితంగా కొత్త శారీ అన్నా, కొత్త డ్రెస్ అన్నా కావాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఎవరేమైనా వెళ్ళాల్సింది టైలర్ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. కానీ వాళ్ళని కుట్టే వాళ్ళని కొంతమందిని ఎందుకో చిన్న చూపు చూస్తారు. అలా ఎందుకు చేస్తారో మరి వాళ్ళకే తెలుసు, నాకైతే తెలీదు. బ్లౌజ్ కుట్టే వాళ్ళు చాలామంది నార్మల్గా తక్కువ ప్రైజే తీసుకుంటారు. కానీ చాలామంది అక్కడ కూడా బార్గెన్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు టైం తీసుకొని ఎక్కువ ఉన్నా కానీ మనకు కావాల్సింది మనకు స్టిచ్ చేసి ఇస్తారు కాబట్టి వాళ్ళు అడిగిన ప్రైస్ మనం ఇచ్చేస్తే సరిపోతుంది. ఒక్కో దగ్గర ఒక్కో రేట్ ఉంటుంది. ఒక్కో డిజైన్కి ఒక్కొక్కలాగా ప్రైస్ ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు అడిగిన ప్రైస్కి మనం 10 రూపీస్ 20 రూపీస్ తక్కువ చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా 100 రూపీస్ అట్లా తక్కువ చేస్తే ఎవరికైనా కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అట్లా అని చెప్పేసి ప్రతిసారి కూడా తక్కువ అడగద్దు. వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఆ ప్రైస్ తీసుకుంటున్నారు. కొంతమంది ఇండ్లల్లో చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఇస్తే అంతనే తీసుకుంటారు, ఎక్స్ట్రా అడగరు. కొందరికి మొహమాటం ఉంటుంది, కొందరికి భయం ఉంటుంది. మనం అడిగితే ఏమనుకుంటారో అని మళ్ళీ రారేమో అన్న భయం కూడా ఉంటుంది. అందుకనే ఎక్కువ అడగలేరు, తక్కువ ప్రైస్లోనే తీసేసుకుంటారు. నేనైతే ఇప్పుడు నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటా. ఎప్పుడన్నా బాగా అసలు కుట్టుకోలేని పరిస్థితి ఉంటే గిట్ట, లేకపోతే తొందరగా కావాలి అని అనుకుంటే గిట్ట జగిత్యాల్లో ఇచ్చేసేదాన్ని. కానీ ప్రైజెస్ చూసినప్పుడు బాగా డబ్బులు అవుతున్నాయి అని చెప్పేసి బాగా బాధపడేదాన్ని. నాకు కుట్టుకుంటే అయిపోతుండే కదా అని బాగా బాధపడేదాన్ని. ఇక ఏం చేస్తాం, టైం కుదిరినప్పుడు, సెట్ కానప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అప్పుడు బాధపడ్డా కానీ తర్వాత అనిపిస్తుంది, అరే టైం లేదు కదా అందుకనే ఇచ్చేసినాం, దాంట్లో ఏముంది అని చెప్పేసి మళ్ళీ రియలైజ్ అయ్యి సైలెంట్గా ఉండిపోతాం. ఫైనల్ అవుట్పుట్ చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.